పిచ్చెక్కిపోయింది భయ్య. నిజంగా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. మామూలుగా లేదు భయ్య. అసలు ఆ కత్తిచ్చుకొని దిగేటప్పుడు అబ్బాబాబాబా ఒక్క మాటలో చెప్పలేని ట్రైలర్ అయితే 100 ముద్దలు తిన్న ఏనుక్కి ఒక్క ముద్ద వదిలేస్తే ఏమీ లాస్ రాదు. ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకు ఆహారంగా ఏర్పడుతున్న డైలాగ్ అయితే అదిరిపోయింది. శంకర్ గారు చించేశారంతే. నిజంగా ఈ దెబ్బతో గేమ్ చేంజర్ మరో రికార్డు రామ్ చరణ్ ఖాతాలో. తిరుగులేదు. శంకర్ డైరెక్షన్ లో మరో అద్భుతమైన మూవీ ఇది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కో రకంగా ఉంది. అసలు ఎస్జే సూర్య అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద ఇరగదీసేసాడు. ఆయనకి తగ్గ ఐఏఎస్ ఆఫీసర్ మన రామ్ చరణ్, తగ్గ మొగుడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎస్జే సూర్యకి రామ్ చరణ్ కరెక్ట్ గా ఇచ్చి పడేసాడు. మామూలుగా లేదు. ఒక్కో డైలాగ్ వెర్షన్. నువ్వు 5 సంవత్సరాలే రాజకీయాల్లో ఉంటావు, నేను సచ్చేదాకా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా. అదే డైలాగ్ అసలు ఒక్కొక్కటి ఏంటంటే నిజంగా పీక్స్ లో ఉన్నాయి. అసలు మన లో కింద స్థాయి వాళ్ళకి అర్థం కావి. మినిమం డిగ్రీ ఉండాలి. ఐటమ్ రాజు అలాగే చెప్తున్నా. ఇది చాలా అంటే పీక్స్ లో ఉంది నిజంగా. మొత్తం ఎవరు లేరు. మొత్తం ఈ ట్రైలర్ చూసాక ఒకటే డిసైడ్ అయిపోయా. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఉండదు. ఈ సినిమా శంకర్ సునామీ సృష్టిస్తాడు ఈసారి అని. ఖచ్చితంగా 2,000 కోట్లు రాసి పెట్టుకోండి. ఇక ఏ రికార్డులు ఉండవు. 2,000 కోట్లు. ఇప్పుడు దాకా పుష్ప ఎంత వచ్చింది? 1,750 కోట్లు వచ్చింది. 2,000 కోట్లు పక్కగా శంకర్ మార్క్ పడిపోయింది. శంకర్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు. చించి పడేస్తాడు. రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తాడు. మళ్ళీ #1 డైరెక్టర్ గా పిలుస్తాడు. పక్క మన అసలు చిట్టుబాబుకే రావాలి. చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు. మనకు వద్దు ఇంకా వేరే వాళ్ళ గురించి. చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ రావాలని కోరుకుంటున్నా. ఎక్సలెంట్ క్యారెక్టర్, ఆట క్యారెక్టర్ రావాలి. నేషనల్ అవార్డు. విజువలైజేషన్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అన్ని కూడా అద్భుతం భయ్య. నిజంగా చెప్తున్నా, ఒక్క మాటలో చెప్పడానికి లేదు. మొత్తం 2 క్యారెక్టర్లు, తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అయితే అద్భుతంగా ఉన్నాయి. మామూలుగా లేదు. చాలా చాలా వేరియేషన్స్ అయితే బాగున్నాయి. నాకు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా చాలా డీసెంట్ లుక్. ఇక్కడ చూస్తేనేమో అద్భుతమైన పొలిటికల్ లీడర్ లుక్ అదిరిపోయింది. దానికి తగ్గ క్యారెక్టర్లు ఎవరెవరి పడినీరా అంటే అంజలి గారి, కేరా అద్వానీ అయితే తండ్రి కొడుకుల పాత్రలకి హీరోయిన్లుగా పోషించారు. నెక్స్ట్ మన ఎస్జే సూర్య అయితే అదరగొట్టేస్తాడు. నిజంగా అతని డైలాగ్ ఇప్పటికీ నాకు బాగా ఇష్టం. టాయిలెట్ నన్ను అడుగుతాడేంటి సుధాయుడు. ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. చాలా ఆనందంగా ఉందన్న. నిజంగా రాజకీయము మొత్తము ఇటువంటివి చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. థియేటర్ లో చూడక ముందుకే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే ఇక థియేటర్ లో చూస్తే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఈసారి పుష్ప 2 కాదు, దాన్ని దాటేసి పోయేలాగా ఉంది అన్న. ఈ ట్రైలర్ చూడంగానే ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ డైలాగులు కానీ, అసలు పోలీస్ గెటప్ కానీ, ఇంకోటి పంచకట్టు కానీ మొత్తం క్లియర్ గా చూపించారు. చాలా అద్భుతంగా తీసిండు. ఈసారి కలెక్షన్లు కాదు కదా, పుష్ప 2ని దాటి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే రేంజ్ లో ఉంది సినిమా. ఎస్ నేను ముందే చెప్పిన, ఇంతకు ముందుకే చెప్పిన, బాంబెల్లే డైలాగులు ఉన్నాయి ఇందులో. గేమ్ చేంజర్ లో ఎవరైతే రాజకీయ నాయకులు గట్టిగా మాట్లాడతారో అటువంటి డైలాగులు, మంచి డైలాగులు పెట్టిండ్రు ఇందులో. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా గేమ్ చేంజర్. ఈసారి పంచలు ఊసేలాగా కొట్టడానికి వచ్చిండు మా రామ్ చరణ్ అన్న ముందుకి. ఈసారి మామూలు కాదు, పుష్ప 2లో పంచలు ఉంటాయి. పంచలు ఊసేలాగా కొట్టడానికి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి వచ్చిండు. అవునవును. అంటే అదేం లేదు, షూటింగ్ సో కావచ్చు. అంటే బస్తాలు లేపి పడేసిండు. అంటే అక్కడ ఏదో ఇష్యూ జరిగినట్లు. సో బస్తాలు లేపి పడేసిండు. అద్భుతంగా ఉందన్న. అసలు 50,000 కోట్లు కాదు, 500 కోట్లు కలెక్ట్ చేసేటట్లు ఉంది సినిమా. మామూలుగా కాదు అసలు, నెక్స్ట్ లెవెల్ గా. అసలు సినిమా టీజర్ లో చూస్తేనే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. ఇంకా థియేటర్ లో చూస్తే మామూలుగా ఉండ పండగనే ఈసారి. అసలు బెస్ట్ మూవీ ఈసారి శంకర్ గారికి. చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటే గేమ్ చేంజర్. అద్భుతంగా తీసింది. అవును. నాకైతే ఒకటి ఏది పంచకట్టు 4 అని, పంచకట్టు ఒకటి, పోలీస్ గెటప్ ఒకటి, ఇంకోటి సూట్ వేసుకొని వస్తాడు. అవి అయితే అద్భుతంగా నచ్చినాయి అన్న. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ గా ఉంది. అసలు ఊహించలే. అంటే పంచకట్టు వేసుకొని వచ్చిండు కానీ పోలీస్ ఆఫీసర్ గా వస్తాడని అనుకోలే. అంటే కింది స్థాయి నుంచి ఎదుకుంటా ఆ మెట్టి ఎదుకుంటా వచ్చి పోలీస్ ఆఫీసర్ అయినట్లుంది. అద్భుతంగా ఉందన్న. ఈసారి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుండే గేమ్ చేంజర్ తర్వాత.
ఈ సినిమా చూసి పొలిటీషియన్స్ అరే పొలిటికల్ అంటే ఇట్లా ఉండాలిరా బాబా 100% నేర్చుకుంటారు గిట. పొలిటీషియన్స్ కి చాలా మందికి ఈ సినిమా చూసిన తర్వాత ఇది కదా మనం ఉండాల్సిందనే బుద్ధి వస్తుంది ఈ పొలిటీషియన్స్ కి. 100% ఫుల్ మీల్స్ కాదు, అసలు డబల్ బిర్యానీ దొరికినంత మజా వచ్చింది ఈసారి. అయితే బిర్యానీ దొరికినంత మజా వచ్చింది. సో మొత్తంగా ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలో ఏం చెప్తావు బ్రో ట్రైలర్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేసిండు. పుష్ప 2 కాదు అసలు దడదడ లాడించేసిండు. అమెరికాలో మూవీ ఆడబోతుంది, నాటి తెలుగు అమెరికాలో ఆడబోతుంది సినిమా. బ్లాక్ బాస్టర్ కొట్టబోతుంది ఈసారి. ఫస్ట్ హాఫ్ లో అండి గేమ్ చేంజర్ డైలాగ్ ఒక డైలాగ్ ఉంది, ఆకలితో ఉన్నాడు రా వాడని. నిజంగా శంకర్ గారు ఎంత ఆకలితో ఉన్నారో ఆ ట్రైలర్ లో చూపించారు. ఎందుకంటే పాపం ఆయనకి భారతి 2 నుండి చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ రోజు ఒక గ్లోబల్ స్టార్ లాంటి రామ్ చరణ్ గారితో ఆయన అద్భుతమైన సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శంకర్ గారు అంటే ఒక చిన్న మెసేజ్ తో పాటు భారీ ఫైట్స్, భారీ సాంగ్స్ ఉంటాయి దీంట్లో, అవన్నీ కనబడిపోతున్నాయి. ఎక్కడో ఒక మినిస్టర్ కి సమ్ ఐపీఎస్ కలెక్టర్ కి గొడవ మధ్య అంటే ప్రజలు ఎలా నలిగిపోతున్నారు వాళ్ళ పాలిటిక్స్ లో అని బాగా చూపించడం జరిగింది ట్రైలర్ లోనే కొంచెం షార్ట్ లో. అది కాకుండా లుంగిలో హెలికాప్టర్ మీద మనకు అప్పట్లో ఇంద్రాలో దిగుతేనే చిరంజీవి గారు అప్పుడే గూస్ బంప్స్ అందరూ గంతులేశారు. ఇప్పుడు 4K 3D లో చూపిస్తున్నారు కాబట్టి ఆ పంచెలో ఆ కత్తి పట్టుకొని ఎలా ఉండబోతున్నారు రామ్ చరణ్ గారు అద్భుత్ అని అనిపించుకోవచ్చు. ఇంకా సాంగ్స్ మనకు కామెడీ వైజ్ గా చూసుకుంటే బ్రహ్మానందం గారు చాలా రోజులు కనపడ్డారు, సునీల్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అంజలి గారు కూడా కనపడలే. భారీ తారాగణంతో పాటు భారీ సెట్స్, భారీ ఫైట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతికి నిజంగా విజువల్ ఎఫెక్ట్ తో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. తమిళనాడులో కూడా 100 కోట్లు కొట్టబోయే ఏకైక మొదటి తెలుగు సినిమాగా గేమ్ చేంజర్ వస్తుందేమో అనుకుంటున్నాను అండి. అదే అది కూడా కన్ఫ్యూజ్ లో పెట్టారు శంకర్ గారు. ఒకసారి కలెక్టర్ అంటారు, ఒకసారి పోలీస్ గెటప్ లో ఉన్నారు, ఒకసారి కాలేజ్ గెటప్ లో ఉన్నారు, ఇంకొకటి అయితే ఫ్లాష్ బ్యాక్ అని క్లియర్ గా కనపడుతుంది. పెద్దగా ఒక ఏజ్ గ్రూప్ లో కనపడుతున్నారు. ఆ దూడని కాపాడే సన్నివేశం కూడా కొంచెం చూపించడం జరిగింది. అంజలి గారు కూడా కరెక్ట్ యాక్ట్ అయ్యారు రామ్ చరణ్ గారికి. మళ్ళీ రామ్ చరణ్ గారు కూడా అమ్మ అని పిలుస్తున్నారు అంజలి గారిని ట్రైలర్ లో. చూడాలి, ఈ ట్విస్టులు కూడా పెట్టారు కాబట్టి ట్రైలర్ లోనే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ట్రైలర్ కట్ చేయడం జరిగింది. నిజంగా తమన్కి యాక్సెప్ట్ చెప్పాలి, నిజంగా చాలా మ్యూజిక్ ఆయన 2 సినిమాలు సంక్రాంతిలో ఉన్నా కూడా ఆయన రామ్ చరణ్ గారికి ఒక వెస్టర్న్ మ్యూజిక్ టైప్ లో ఇచ్చారు. ట్రైలర్ లోనే అద్దరు కొట్టేశారు. నిజంగా విజువల్ వండర్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ తో హిట్ స్టార్ట్ కాబోతుంది తెలుగు ఇండస్ట్రీ అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎట్లా ఉంది? ట్రైలర్ అయితే చాలా సూపర్ గా ఉంది. అది క్వాలిటీ, శంకర్ గారి క్వాలిటీ కానీ ఖర్చు, వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ అంతా ట్రైలర్లోనే అద్భుతంగా కనిపిస్తుంది. ట్రైలర్ చూడడానికి చాలా 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 బాగుంది. అండ్ శంకర్ గారు మేకింగ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, నెంబర్ 1 డైరెక్టర్ ఆయన ఒకప్పుడు అపరిచితుడు, భారతీయుడు ఇలాంటి ట్రైలర్లు మించి ఉన్నది. ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇప్పుడే చూసాను, క్వాలిటీ అయితే ఇంకా సింప్లీ సూపర్. రామ్ చరణ్ గారు 3 గెటప్లోనే అద్భుతంగా నటించారు. 3 గెటప్లోనే చాలా బాగుంది. డైలాగ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, డైలాగ్స్ మామూలుగా లేవు. అండ్ మెయిన్గా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఏంటి అది ఇంకా లుంగితో దిగే షాట్ అయితే ఇంకా మామూలుగా లేదు. థియేటర్లో ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం పూనకాలు తెప్పిస్తుంది. ఎస్జే సూర్య గారి గురించి మనం ఏం చెప్తాం, ఆయన ఏ సినిమాలో వేసినా, మొన్న సరిపోతా శనివారంలో వేసిన క్యారెక్టరే అద్భుతంగా ఉంది. ఇది అంతకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. పుష్పాన్ని బీట్ చేయడం బడ్జెట్ కాదు, కలెక్షన్స్లోనే పుష్పాన కంపల్సరీగా బీట్ చేయాలని కోరుకుంటారు అందరూనే. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడితేనే కలెక్షన్స్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. ప్రొడ్యూసర్ బతికితేనే సినిమా ఇండస్ట్రీ అనేది చక్కగా ఉంటుంది. మూవీ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్ చేస్తున్నారు. పండక్కి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. సినిమా ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఎవరో కూడా
దాన్ని బీట్ చేయలేరు ఈ ఈ మధ్య కాలంలో అన్నట్టుగా ఉంది. పుష్ప కాదు, ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని కొడుతుంది. కంపల్సరీగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఇది పండుగ వాతావరణం.